నమస్కారం. మగవలకు మంగళదాయకమైన శ్రావణ మాసం సందర్భంగా శక్తి దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. లోకాల నేలే జగజ్జనని భక్తుల్ని కరుణించేందుకు వాడవాడలా వెలిసింది. తన కొలిచిన వారిని అనుగ్రహిస్తుంది. అలా వెలిసిన అమ్మవారే భీమవరం గ్రామదేవత మావుళ్ళమ్మ. నేటి శక్తి దర్శనం కార్యక్రమంలో మావుళ్ళమ్మ లీలా వైభవాన్ని, ఆ అమ్మవారికి జరిగే విశేష మహోత్సవాలని కనులారా తిలకించి తరిద్దాం. ఒకప్పటి పల్లెలే పట్టణాలై విలసిల్లుతూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే ప్రతి పల్లెలో ఒక గ్రామదేవత కొలువై ఉంటుందన్నది సత్యం. ఆ అమ్మవారే ఊరు ప్రజల్ని కాపాడే గ్రామదేవత. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వరుడు కొలువైన భీమవరం గ్రామదేవతే మావుళ్ళమ్మ. శతాబ్దాల క్రితమే స్వయంభుగా వెలిసి నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలకు ఆరాధ్య దైవం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే మావుళ్ళమ్మ తల్లి వెలిసిన దివ్యక్షేత్రం భీమవరం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ పట్టణంలోనే మావుళ్ళమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలందుకుంటోంది. పంచారామాల్లో ఒకటైన సోమేశ్వరుడు వెలసిన భీమవరంలోని స్వామివారి కంటే ముందు నుంచే ఇక్కడ అమ్మవారు కొలువై ఉందని ప్రతీతి. భీమవరం పట్టణంలోని ప్రధాన మార్గంలో మావుళ్ళమ్మ సన్నిధానం భక్తులకు దర్శనమిస్తుంది. సుందరమైన గోపుర వైభవంతో అమ్మవారి ఆలయం ముచ్చటగొలుపుతుంది. ఆలయ గోపురంపై అమ్మవారి వివిధ అవతార స్వరూపాలు, శిల్పాలు భక్తులను ఆధ్యాత్మిక పరవశితుల్ని చేస్తాయి. మావుళ్ళమ్మ ఆలయానికి వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడే ఉన్న వినాయక మందిరాన్ని దర్శించుకుంటారు. రజత కవచంతో పుష్పశోభిత అలంకారంతో దర్శనమిచ్చే స్వామివారికి తొలి పూజలు అర్పించాకే మావుళ్ళమ్మను దర్శించుకుంటారు. గం 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 నమో నమో గణపతయే గుణపతయే ప్రియపతయే నిధిపతయే శృతిపతయే నదపతయే నమో నమో. ఇష్టపతయే పుష్టిపతయే తుష్టిపతయే శిష్టపతయే విశ్వపతయే వ్రాతపతయే భూతపతయే మంత్రపతయే నమో నమో. నమో నమో ఏకాయ ఏకదంతాయ ఏకాగ్రచిత్తావాసాయ ఏకాత్మాయ. నమో నమో ద్వయాయ ద్వైమాతురాయ ద్వైతరహితాయ ద్విరదాననాయ. నమో నమో త్రిగుణాతీతాయ త్రిభువనేశాయ త్రయీమయాయ త్రినేత్రాయ. నమో నమో చతురాయ చతురావర్ణాయ చతుర్థీ ప్రియాయ చతుర్ముఖ సన్నుతాయ. నమో నమో పంచముఖ సుతాయ పంచానన వాహనాయ పంచభూత హితకరాయ పంచ ప్రణవాత్మకాయ. నమో నమో
షణ్ముఖాగ్రజాయ షడంగస్వరూపాయ షడ్గుణైశ్వర్యమయాయ షడద్వాతీతాయ నమో నమో సప్తఛందస్వరూపాయ సప్తార్షిషే సప్తస్వరాయ సప్తాశ్వమండలాంతరాయ నమో నమో అష్టైశ్వర్యాయ అష్టద్రవ్యప్రియాయ అష్టగణేశాకృతయే అష్టాంగయోగమహితాయ. శక్తి దర్శనం కార్యక్రమంలో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. वेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः. గర్భాలయంలో కొలువైన జగజ్జనని అపరాజిత మావుళ్ళమ్మ. ఆ అమ్మవారు కరుణా తరంగిణి. అపురూపమైన ఆకారంలో సింహాసనాన్ని అధిష్ఠించి కరుణించే చల్లని తల్లిని దర్శించుకున్నంతనే భక్తులు ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు. అంతటి దివ్య దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. वेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः. तामग्निवर्णां तपसा ज्वलन्तीं भैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः. अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुला न उर्वी भवातोकायतनयाय शम्योः. विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्न नावादुरितातिवर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यपिता तनूना ृतनाजितगुं सहमानमुग्रमग्निगुं भुवेम परमात् सदस्तात्. రజత ఖచిత మహాద్వారంలో సింహాసనాన్ని అధిష్ఠించి త్రిశూల ఖడ్గ ఢమరుక అమృత భాండాన్ని ధరించి కపాలధారిణి ఉగ్ర సహిత శాంతి స్వరూపిణిగా దర్శనమిస్తుంది మావుళ్ళమ్మవారు. या देवी सर्वभूतेषु विष्णुमायेति शक्तिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.
మావుళ్ళమ్మ అమ్మవారు శతాబ్దాల క్రితమే వీరవాసరం సమీపంలోని రాయకుదురు గ్రామంలో స్వయంభువుగా వెలిశారని ఐతిహ్యం. అయితే మరో కథనం ప్రకారం 12 శతాబ్దాలుగా అమ్మవారు భీమవరం క్షేత్రంలో వెలసి పూజలందుకుంటున్నట్లు ప్రతీతి. అయితే కేవలం 1880వ సంవత్సరం నుంచే ఆలయ చరిత్ర అందుబాటులో ఉంది. భీమవరంలోని మోటుపల్లివారి వీధిలో వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న ప్రాంతంలో అమ్మవారు వెలిశారని కథనం. మనసార పూజించగా రారండి తమితీర సేవించగా, మనసార పూజించగా రారండి తమితీర సేవించగా, ఆటపాటల భక్తిగా దుర్గను కీర్తించెదం శ్రద్ధగా, ఆటపాటల భక్తిగా దుర్గను కీర్తించెదం శ్రద్ధగా, మనసార పూజించగా రారండి తమితీర సేవించగా, మనసార పూజించగా రారండి తమితీర సేవించగా. శక్తి దర్శనం కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి పునఃస్వాగతం. वेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पश्यदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः. భీమవరంలో కొలువైన ఈ అమ్మవారికి మావుళ్ళమ్మ అనే పేరు ఎలా వచ్చిందో పలువురు పలు రకాలుగా వ్యక్తీకరిస్తారు. వీటిలో ఏది వాస్తవమో తెలుసుకోవటం కొంచెం కష్టమే. అయినా భక్తులు మాత్రం ఆ వాదనతో సంబంధం లేకుండా అమ్మ మహిమల్నే తలుచుకుంటూ మా ఊరమ్మే మావుళ్ళమ్మ అంటూ భక్తి శ్రద్ధలతో పిలిచి కొలుస్తున్నారు. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసినందున ఈ అమ్మవారికి మామిళ్ళమ్మగాను, కాలక్రమంలో మావుళ్ళమ్మగాను పేరు వచ్చిందని అంటారు. అయితే భీమవరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మా ఊరి అమ్మ అంటూ కొలిచినందున మావుళ్ళమ్మ అనే పేరు వచ్చి ఉంటుందని మరో విశ్వాసం. 1880వ సంవత్సరంలో వైశాఖ మాసం రోజుల్లో ఇదే గ్రామానికి చెందిన మారళ్ళ మాచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను వెలసిన ప్రాంతం వివరించి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించింది. ఆ ఇద్దరు భక్తులే అమ్మవారికి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రణామాలు ప్రణామాలు ప్రణవమాతకు, ప్రకృతిని లాలించే ప్రేమ మాతకు, ప్రణామాలు ప్రణామాలు ప్రణవమాతకు, ప్రకృతిని లాలించే ప్రేమ మాతకు, శ్రీలలితకు ప్రణామాలు ప్రణామాలు ప్రణవమాతకు, ప్రకృతిని లాలి
అయితే 1910వ సంవత్సరంలో వచ్చిన వరదలకు అమ్మవారి విగ్రహం చాలా వరకు శిథిలమైంది. దీంతో 1920వ సంవత్సరంలో కాళ్ల గ్రామానికి చెందిన తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ఎంతో కృషి చేసి అమ్మవారి విగ్రహాన్ని గర్భాలయానికి నిండుగా మలిచారు. అయితే అమ్మవారు భీకర స్వరూపిణిగా దర్శనమిచ్చేది. అందుకు ఆలయ నిర్మాతల్లో ఒకరైన గ్రంథి అప్పన్న కుమారుడు అప్పారావు విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్ది పూజాధికాలకు అనుగుణంగా మలిచాడు. నాటి నుంచి అమ్మవారిని భక్తులు తమ కొంగు బంగారంగా కొలుస్తున్నారు. మనసున కోరికలు తీర్చే దుర్గమ్మ, మనసున కోరికలు తీర్చే దుర్గమ్మ, ముకోటి దేవతలు నీవేలే మా అమ్మ, ప్రతి గుడిలోన నీవు కనిపిస్తావు, అందరూ నేనేనని చెబుతుంటావు, అందరూ నేనేనని చెబుతుంటావు, మనసున కోరికలు తీర్చే దుర్గమ్మ. అనకాపల్లిలోన కోరి వెలిశావు, కోటి పల్లిలోన దర్శనమిచ్చేవు, గొల్లా మందా గుడిలో పూజలందేవు, భీమవరంలోన నీవు పేరు పొందేవు. భీమవరం మావుళ్ళమ్మకు జరిగే ఉత్సవాలు అత్యంత నయనానందకరం. ఈ క్షేత్రంలో తప్ప మరే క్షేత్రంలో లేని విధంగా ఇక్కడి అమ్మవారికి నెల రోజుల పాటు జాతరోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ. అంతేకాదు ఏడాది పొడవునా నిత్యోత్సవాలు జరపడం ఇక్కడి సంప్రదాయం. మావుళ్ళమ్మ ఉత్సవాలను ప్రతి ఏడాది పుష్యమాసం మొదలు మాఘమాసం వరకు ప్రత్యేక జాతరోత్సవాలుగా నిర్వహిస్తారు. ఈ కాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణం విభిన్నమైన విద్యుత్ దీపాల వెలుగుతోనూ భారీ అలంకరణలతోనూ ఉత్సాహభరిత వైభవంతో కళకళ్లాడుతుంది. లక్షలాది రూపాయలు వెచ్చించి అమ్మవారి జాతరోత్సవాలను నిర్వహించేందుకు స్థానికులు ముందుకొస్తారు. రాత్రి వేళల్లో ఆలయ ప్రాంగణం మిరుమిట్లు గొలుపుతూ కనువిందు చేస్తుంది. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ, బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ, మందార మనసుల కను విందారగ సేవ చేయ తరలి రండి భక్తులందరూ, మందార మనసులకను విందారగ సేవ చేయ తరలి రండి భక్తులందరూ, బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ, బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ, మందార మనసుల కను విందారగ సేవ చేయ తరలి రండి భక్తులందరూ, మందార మనసులకను విందారగ సేవ చేయ తరలి రండి భక్తులందరూ. మాఘ పౌర్ణమికి ముగిసే జాతరోత్సవాలను పురస్కరించుకుని చివరి 9 రోజులు అమ్మవారిని అష్టలక్ష్మి స్వరూపాల్లో అలంకరిస్తారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, అన్నపూర్ణ దేవిగా అమ్మవారు రోజుకో అలంకారంతో దర్శనమిస్తారు. ఇతర దేవీ క్షేత్రాల్లో శరన్నవరాత్రుల సమయంలో అలంకారాలు వేస్తారు. కానీ భీమవరం మావుళ్ళమ్మ సన్నిధిలో జాతరోత్సవాల్లో భాగంగా అలంకారాలు వేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పాడని నీ పాటని పరమ పావని, చూడని నీ లీలని విశ్వమోహిని, పాడని నీ పాటని పరమ పావని, చూడని నీ లీలని విశ్వమోహిని, అణువణువు పరవశించి పాడే గీతాన్ని ఆలపించు
ఉత్సవాలకు ముగింపు పలికే మాఘ పౌర్ణమి రోజునే మండల దీక్ష మహోత్సవాన్ని నెల రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక శరన్నవరాత్రుల సమయంలోనూ వైభవోపేతంగా ఉత్సవాలు జరుగుతాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లే మావుళ్ళమ్మ సన్నిధిలో ఆషాఢ మాసంలో జరిగే శాకాంబరి ఉత్సవాలు మనోహరంగా ఉంటాయి. అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా అలంకరించి తరిస్తారు. వజ్రధారిణి సౌమ్యరూపిణి తే నమోస్తు నమోస్తుతే, దివ్యరూపిణి లాస్యరంజని తే నమోస్తు నమోస్తుతే, ఆదిశక్తి అళికనేత్రి తే నమోస్తు నమోస్తుతే, వీరమాతే విజయరూపిణి తే నమోస్తు నమోస్తుతే, వజ్రధారిణి సౌమ్యరూపిణి తే నమోస్తు నమోస్తుతే, దివ్యరూపిణి లాస్యరంజని తే నమోస్తు నమోస్తుతే, మోక్షదాయిని మహాపూజ్య మంగళ ప్రదాయిని, మంజుభాషిణి మధురహాసిని మేరు మందరవాసిని, మందగామిని మృగాంకవదనే మహాలావణ్యశాలిని, మేఘశ్యామలే మోహనాకృతే ముసలాయుధధారిణి, వజ్రధారిణి సౌమ్యరూపిణి తే నమోస్తు నమోస్తుతే, దివ్యరూపిణి లాస్యరంజని తే నమోస్తు నమోస్తుతే. ఇంతటి మహిమగల మావుళ్ళమ్మ తల్లిని భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచి ఆరాధిస్తారు. ఆ తల్లిని ఏదడిగినా లేదనకుండా ఇస్తుంది కనుకనే భీమవరం గ్రామ దేవతలకు ఇంతటి ప్రసిద్ధి. మరి మీకు కూడా ఆ అమ్మవారి దర్శన భాగ్యం లభించి సకల కామ్యాలు ఈడేరాలని ఆశిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे, नमस्ते महायोगिनि ज्ञानरूपे, नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे, नमस्ते महायोगिनि ज्ञानरूपे, नमस्ते सदानन्दनन्दस्वरूपे, नमस्ते जगत्व्यापिके विश्वरूपे, नमस्ते सदानन्दनन्दस्वरूपे, नमस्ते जगत्व्यापिके विश्वरूपे. భక్తుల పాలిట కల్పవల్లిగా, ఇంటి ఇలవేల్పుగా నిత్య పూజలు అందుకుంటున్న అపరాజితాదేవి భీమవరం మావుళ్ళమ్మ ఆలయ వైభవ విశేషాలతో శక్తి దర్శనం